ఏం అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి అవుపడాయి, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారికి అవుపడాయి. తెల్లారులేస్తే ఒక్కటే 3,36,000, 1,32,000. ఈ ఒక్క నెంబరే, ఈ నెంబర్ చెప్పుకుంటే మొత్తం దేశం అంతా తిరుగుతుంటారు అన్నట్టు వీళ్ళు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, 13 లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాలనే మీదనే భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు. అందులో సింహభాగం తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇస్తున్నారు అని అంటే డెవలప్మెంట్ కోసమే ఇస్తున్నారు. ఈ డెవలప్మెంట్ జరగాలంటే ఇదంతా అవసరం కాబట్టి ఇస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు కదా, మోడీ గారిని తిట్టుకుంటా కూడా కొన్ని మంచి మాటలు చెప్పిండు ఆయన. సంతోషమైంది మాకు కూడా. దేశం అభివృద్ధి చెందాలంటే, దేశంలోకి పరిశ్రమలు రావాలంటే దేశాన్ని చూసి వస్తాయండి, దేశ జీడిపిని చూసి వస్తాయండి, దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదో చూసి వస్తాయండి, వీళ్ళు గిట్లుంటూ వస్తాయండి అన్నారు. ఆయనే అన్నాడు. మరి ఇవాళ మేము కూడా అంటున్నాం, హైదరాబాద్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే, హైదరాబాద్లో ఏమన్నా పెట్టుబడులు వస్తున్నాయంటే మిమ్మల్ని చూసి సూటు బూటేసుకున్న మీ కొడుకుని చూసి రావు. ఇవాళ భారతదేశ పారిశ్రామికీకరణ పాలసీ ఎట్లా ఉన్నదో, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ ఎట్లా పనిచేస్తుందో, వాళ్లకు మనకు ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉన్నదో, ఎంత మంచి గుడ్ రిలేషన్షిప్ ఉన్నదో, ఇక్కడ డబ్బు పెడితే ఎంత సేఫో ఆలోచన చేసి భారతదేశంలోకి వాడు ఎంటర్ అవుతాడని తెలుసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదంతా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశాన్ని చూసి అందరూ భయపడుతున్నారన్నా, గౌరవిస్తున్నారన్నా, ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నది కాబట్టినే జరుగుతుంది అనేటువంటిది నేను ఒక భారతీయ బిడ్డగా చెప్తున్నా, ఒక బీజేపీ కార్యకర్తగా చెప్పట్లేదు. చిన్ననాటి నుంచి మనము పాఠాలలో చదువుకునేటప్పుడు అనేక సందర్భాల్లో కూడా చదువుకున్నాం. 1వ తరగతి నుంచి మొదలు పెడితే పిహెచ్డి చేసేదాకా సాంఘిక శాస్త్రం బుక్ తీసినామంటే ఒకటే ముచ్చట, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. నేను అనుకుంటే చాలా సందర్భాల్లో ఈ అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎన్నిసార్లు చదవాలి మనం? మరి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, భారతదేశం అగ్రదేశం అని మనం ఎప్పుడు కూడా చెప్పుకోలేమా? క్లాస్లో చాలా సందర్భాల్లో నేను లేచి అడుగుతుంటే మా సోషల్ సార్ను కూడా, ఏమి ఇట్లనేనా అంటే, మన దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవాలంటే చాలా కష్టమమ్మా. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి మన దేశంలో ఇంకా చదువే అందరికి అందలేదు, ఇంకా వైద్యమే అందరికి అందలేదు, ఇంకా గ్రామాలు అభివృద్ధిలోకి పదంలోకి రాలేదు కాబట్టి మనం అంత ఈజీగా కాము. అమెరికా లాంటి దేశాలు వేరు, మనం వేరు అని. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం 8 సంవత్సరాలల్లా, 8 సంవత్సరాలల్లా తుమ్ముతే ఊసిపోయే ముక్కు లాంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇవాళ ఒక సుస్థిర ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎవడేం చేయలేడు. కరోనా లాంటి విపత్తు వస్తే చైనా లాంటి దేశం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిరుద్యోగంలా ఇవాళ 20 ఏళ్లు వెనక్కిపోయింది, ఉద్యోగాలు లేక. కరోనా లాంటి విపత్తు వస్తే అమెరికా లాంటి దేశాలు కూడా చేతులెత్తేసి మేమేం చేయలేమనేటువంటి పరిస్థితికి పోతే, ఇవాళ భారతదేశం కరోనా లాంటి సమయంలో కూడా నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధానమంత్రి నేతృత్వంలో ఆ పరిపాలనలో ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి 3 పూటల ఉచితంగా అన్నం పెట్టి, ప్రతి ఒక్క పేదవాడికి 3 కరోనా వ్యాక్సిన్లు వేసి, ఇవాళ వ్యాక్సిన్లను భారతదేశంలోనే తయారు చేపించి 100 దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం ఎప్పుడన్నా కలగన్నామా పాకిస్తాన్ లాంటి దేశం తోక ముడుచుకొని పారిపోతుందని? తెల్లారు లేస్తే మన వెంట్రుకతోటి సమానంగా అన్నటువంటి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలు దూతుండే, మాట్లాడితే దాయాది దేశం అంటుండే. అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళకింత కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్లు వేస్తే అవి తినుకుంటా మన మీదకి మీసాలు దిగుతుండే. నిజంగా కూడా చిన్నప్పుడు అదెంత పెద్ద దేశమో అనుకుంటే నేను కూడా. అంటే భారతదేశానికి తోటి పోటీకి వస్తారు ఈ పాకిస్తాన్ వాళ్ళు అని. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే కూడా మనం మొత్తం ప్రపంచం అంతా కూడా చూసుడు దాన్ని, ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా అని. మరి అట్లాంటి పరిస్థితిలా ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా రాత్రికి రాత్రి 370 ఆర్టికల్ రద్దు చేసి, బిడ్డ కాశ్మీర్ మాదే, సప్పుడేక మీ ఇంట్లో మీరు వండుకుండి, లేకపోతే మీ పాకిస్తాన్ కూడా ఉండదు అని అంత ధైర్యంగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఇక్కడ ఉన్నటువంటి పాత బస్తీ ఇందాక అన్న చెప్తుండే ఎంఐఎం వాళ్ళని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎంత వణుకుడు వస్తుంది అని చెప్పి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం నాయకులతోటి కూడా ఇండియా పాకిస్తాన్ లాంటి మ్యాచ్ జరిగినాడు పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ర్యాలీలు చేసి మేము భారత జాతీయ జెండా పట్టము అన్నటువంటి వాళ్ళతోటి కూడా భారతదేశ జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీలు తీయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అయోధ్య రామ మందిరం ఇష్యూ కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, కాశీ కారిడార్ విషయం కావచ్చు, ఇట్లా ఏ సమస్య అయినా కూడా ఇవాళ దేశ ప్రతిష్ట ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యం. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు గర్వంగా మేము భారతీయులమని చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఇట్లాంటి నిర్ణయాలే ఇవాళ భారతదేశ నాయకత్వం మీద ప్రపంచానికి ఒక నమ్మకాన్ని కలగజేసినాయి. కాబట్టికనే ఇవాళ ఈ ఎదుగుదల అనేటువంటిది సాధ్యమవుతుంది. అది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టికనే సాధ్యమవుతుంది అనేటువంటిది మీరందరూ కూడా గమనించాలి. ఇంకా 100 ఏళ్లైనా వేరే పార్టీలు అధికారంలో ఉంటే అది సాధ్యం కాకపో, అది జరగని పని. మేము సెక్యులర్లం అని చెప్పుకొని ఇవాళ ఆ సెక్యులర్ పార్టీలని చెప్పుకొని ఎవరికి కూడా న్యాయం చేయలేనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇన్ని రోజులు. కానీ ఇది హైందవ దేశం, ఇది హిందూ సాంప్రదాయ దేశం. ఎస్, బరాబర్ మేము హిందువులమే, మేము హిందువుల కోసం పనిచేస్తాం, మేము హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటాం. అదే సందర్భంలో క్రైస్తవులను ముస్లింలను కూడా సమానంగా చూస్తామని చెప్పి ఇవాళ హిందువులమని చెప్పుకునేటువంటి గర్వపడే స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచం మొత్తం కూడా గతంలో చాలా సందర్భాల్లో చరిత్రలో బుక్స్ చదివితే మనకు తెలుస్తుంది. ఐడియాలజికల్ పార్టీలు నిలబడాయి అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ ఐడియాలజీని కూడా ఒక అర్హతగా, ఐడియాలజీయే ఇవాళ మాకున్నటువంటి సిద్ధాంతంగా, ఐడియాలజీయే మన పునాదిగా, భారతదేశ చరిత్ర తెలిస్తేనే భారతదేశ భవిష్యత్తు తెలుస్తుంది అని మన చరిత్రను మనకు చెప్పి, మన పునాదులను మనకు చెప్పి, మన సంస్కృతిని మన సంప్రదాయాలను ప్రపంచమే గర్వపడేటువంటి స్థాయికి తీసుకుపోవాలని కృషి చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఉన్నటువంటి పేదరికం నిర్మూలన అయింది. ఇవాళ మన జీడిపి పెరుగుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలు చైనా లాంటి దేశాలను కాదని ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవాళ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో అంటారు, వారిని అట్లా సంబోధించడం నాకు ఇష్టం లేదు, కానీ వారు నరేంద్ర మోడీ గారిని సంబోధిస్తున్నటువంటి తీరు, వారి కుమారులు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని సంబోధిస్తున్నటువంటి తీరుతోటి అప్పుడప్పుడు మనం కూడా చురకలు అంటించకపోతే, అప్పుడప్పుడు మనం కూడా గట్టిగా 4 వాయించకపోతే వాళ్ళు మాదే రాజ్యం అని చెప్పి మన మీదకి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి నేను చెప్తున్నా, వారు చాలా సందర్భాల్లో అంటారు మనం గుండు సూది కూడా చైనాకి వెళ్ళి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయి అంటే పచ్చ కామెర్లోళ్ళకి ఊరంతా పచ్చ కనబడుతుంది అన్నట్టు వాళ్ళకంతా పింకే కనబడుతుంది, గుండు సూదులే కనబడతాయి. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు మన సైనికులు, మన మిలిటరీ సైనికులు వేసుకునేటువంటి బూట్లు కూడా మనము చైనాకి వెళ్ళి దిగుమతి చేసుకునేటోళ్ళం. అదే ఇవాళ భారతదేశంలో ఆయుధాలు కూడా తయారు చేసుకొని 100 దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. అది కనబడదు వీళ్లకు. కాబట్టి నేను ఇవాళ మీకు చెప్పదలుచుకున్నది, అదే మిలిటరీలో మహిళలకు కూడా స్థానం ఇచ్చి ఇవాళ పారామిలిటరీ దళాలల్లో మహిళలు సైనికులుగా ఫుల్ టైం పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక ట్రైబల్ మహిళను రాష్ట్రపతిని చేసిన, 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా చేసిన, 8 మంది మహిళలను గవర్నర్లుగా చేసిన, ఇవాళ భారతీయ జనతా పార్టీ విత్ ఇన్ ద పార్టీ పాలసీలో కూడా ఎక్కడైనా ప్రతి కోటాలో 30% మహిళలకు అవకాశం ఇచ్చిన, ఇవాళ మహిళల పేర్లపైన గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన, ప్రతి ఆవాస్ యోజన ఇల్లు మహిళల పేరు మీద పెట్టిన, మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించిన, ఇవన్నీ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లెక్క మొదటి 5 ఏళ్లు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా, తర్వాత 5 ఏళ్లు ఓ ఇద్దరికి ఇచ్చి మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఒక మహిళ లేకుండా చేసి రాష్ట్రంలో ఉన్న మగవాళ్లను తాగుబోతులు చేసి మహిళల పుస్తలు తెంపేటటువంటి టిఆర్ఎస్ పార్టీ లెక్క భారతీయ జనతా పార్టీ చేయలే. కాబట్టి మీరు ఆలోచించాలా,
ఇవాళ విద్య అయినా, ఉపాధి అయినా, వైద్యం అయినా, భారతదేశ పురోగతి అయినా, మౌలిక సదుపాయాల కల్పన అయినా, అది వ్యవసాయమైనా, ఏ రంగమైనా కూడా దేశాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఈ దేశం కోసం పాటుపడుతూ ప్రథమ లక్ష్యం కుటుంబం కాదు, ప్రధాన లక్ష్యం మా పార్టీ కాదు, ఇవాళ ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి అని చెప్పి రాబోయే 25 సంవత్సరాలను అమృతకాలంగా డిక్లేర్ చేసి గడిచిన 75 సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కూడా కార్యకర్తలుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.